అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, తల్లి శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అంగన్వాడీ గురించి మనం మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, తల్లి తర్వాత తల్లులుగా అంగన్వాడీ కార్యకర్తలు మనకి పనిచేస్తున్నారు అధ్యక్ష. పాఠశాలలకి వేసవి సెలవులు ఉంటున్నాయి కానీ అంగన్వాడీలకి సెలవులు అనేటివి లేవు అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం 30 రోజులు చెల్లింపు వేసవి సెలవులు కల్పించాలి అధ్యక్ష. వాళ్ళకి కనీసం సంవత్సరాలుగా సేవ చేస్తున్న కార్యకర్తలకు పదవీ విరమణ సమయంలో తగిన గ్రాట్యుటీ లేదు అధ్యక్ష. దీర్ఘకాల సేవ చేసిన వారి భవిష్యత్తు భద్రత స్పష్టంగా ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ప్రస్తుత గౌరవ వేతనం సరిపోవడం లేదని కూడా, అలాగే డిఏ లింకేజ్ వంటి విధానాలను కూడా పరిశీలించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రమాద బీమా అమలు పూర్తి స్థాయిలో జరగాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ వేతన ఉద్యోగులుగా కాకుండా కనీసం సెమీ గవర్నమెంట్ హోదా ఇవ్వాలని కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులే అయినప్పటికీ అన్ని పథకాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదని కూడా వాళ్ళు విన్నవించుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అర్హత ప్రమాణాలు, డేటా మిస్ మ్యాచ్, సాంకేతిక కారణాలతో పేర్లు తొలగిపోతున్నాయి అధ్యక్ష. ఈ అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష.